చరితం ఇది కూరేశుల చరితం శ్రీ వైష్ణవ భక్తి తత్వ సంభరితం భక్తజనులకానందం శిష్యకోటికాదర్శం గరి సరి సని సని పని పగ సరిగ పని సని పగరి కూరేశుల చరితం ఇది కూరేశుల చరితం శ్రీ వైష్ణవ భక్తి తత్వ సంభరితం అరిటాకును కోసినంత స్రవించిన సొనను చూసి ఎంత బాధ కలిగే ఈ చెట్టునకని కంట నీరు పెట్టుకొని మూర్ఛిల్లిన మృదుల హృదయు చరితం మానవతా పరిమళ సంహరితం మూర్ఛిల్లిన మృదుల హృదయు చరితం మానవతా పరిమళ సంహరితం కూరేశుల చరితం ఇది కూరేశుల చరితం శ్రీ వైష్ణవ భక్తి తత్వ సంభరితం భక్తజనులకానందం శిష్యకోటికాదర్శం గరి సరి సని సని పని పగ సరిగ పని సని పగరి కూరేశుల చరితం ఇది కూరేశుల చరితం శ్రీ వైష్ణవ భక్తి తత్వ సంభరితం. పెద్దలారా, మా తండ్రి గారు భాగవతారాధనమే పరమలక్ష్యమని సెలవిచ్చారు. దానికి అనుగుణంగా నేటి నుంచి ఈ ఇంట నిత్య తదియారాధన సాగుతుంది. కంచిలో శ్రీ వరదరాజ పెరుమాళ్ ఆలయంలో ప్రతిరోజు ఆరాధనా సంపన్నమై ద్వారకవాటాలు మూతపడే వరకు ఈ ఇంట అందరికీ అన్న సంతర్పణ సాగుతుంది. ఇందులో మనం చేసిన అపచారం మాత్రం ఏమున్నది? చేసిన అపచారం చేసి అపచారం ఏమున్నది అని ఆశ్చర్యం కూడానా? స్వామి, మేం చేసిన అపచారమేమి? పెరుమాళ్లకు ఆగ్రహాన్ని కలిగించేంతటి అపచారాన్ని మేమేం చేశాము? ఇంకా ఏం చేయాలి? మహాభక్తులైన కూరేశుల్ని విమర్శించారు, నిందించారు. స్వామి, ఇది తమ వాక్కు కాదు, సాక్షాత్తు ఆ వరదరాజు పెరుమాళ్ళు వాక్కు. ప్రభు పరాత్పర, మా అపచారానికి ప్రాయశ్చిత్తాన్ని తెలిపి అనుగ్రహించండి. పొండి, ఆ కూరేశుల పాదాలపై పడి అనుగ్రహించమని వేడుకోండి. కూరేశులు మిమ్మల్ని కటాక్షించేంత వరకు మీకు దర్శనం దుర్లభం. తమ ఆజ్ఞ స్వామి. తమ ఆజ్ఞ. స్వామి, కూరేశుని స్వామి, మమ్మల్ని మన్నించండి స్వామి, మమ్మల్ని మన్నించండి స్వామి. పెద్దలు మన్నించండి స్వామి, పాదాలపై పడడం మమ్మల్ని మన్నించండి స్వామి. కూరేశా, మహాపరాధం చేశాము, మమ్మల్ని క్షమించండి. క్షమించామంటేనే కాని లేచేది లేదు. అవును స్వామి, మేము చేసిన అపరాధానికి ఆ వరదరాజు పెరుమాళ్ మాకు దర్శనాన్ని అనుగ్రహించలేదు. లేవండి, లేవండి స్వామి. ఏమైంది స్వామి? మీపై పెరుమాళ్లకు అంతటి ఆగ్రహం ఎందుకు కలిగినది? ఏమున్నది స్వామి, దూర దూర దేశాల నుండి
కంచి వరదరాజుల గరుడ సేవను తిలకించడానికి భక్తులు వస్తుంటే పక్కనే కూరంలో ఉన్న మీరు రాలేదని నోరు జారాము. తమకు అహంకారమని మాట తూలాము అంతే. పరమ దయాసముద్రుడైన వరదరాజస్వామికే ఆగ్రహం కలిగింది. దర్శనాన్ని అనుగ్రహించలేదు. మీరు మన్నిస్తేనే దర్శనమని ఆదేశించారు. తమ పాదాల మీద పడి క్షమాపణ చెప్పమని ఆజ్ఞాపించారు. అయ్యో, స్వామికి భాగవతులైన మీపై అంతటి ఆగ్రహం కలిగినదా? మన్నించండి మహాత్ములారా. నా వల్ల మీకింతటి కష్టం వచ్చింది. ఎంత పాపం మూటగట్టుకున్నాను. అయ్యా, మిమ్మల్ని నిందించి పాపం మూటగట్టుకున్నది మేము. మన్నించండి మహాత్మా. మన్నించానని ఒక్క మాట పలకండి. అది మాకు వరదుడే అనుగ్రహించినంత ఫలం. అయ్యా, వెళ్ళండి. వరదరాజ పెరుమాళ్లతో దాసుడైన కూరేశుడు మన్నించాడని చెప్పండి. ఆ స్వామి తప్పక ఆదరిస్తాడు, కరుణిస్తాడు, దర్శనంతో కటాక్షిస్తాడు. వెళ్ళిరండి. వెళ్ళండి. వెళ్ళండి. స్వామి వరదరాజ పెరుమాళ్, స్వామి వరదరాజా, మేమే భక్తులమనుకొని అహంకారంతో ప్రవర్తించి కూరేసులను తూలనాడి భాగవతాపచారాన్ని చేశాం. మన్నించు స్వామి, మన్నించు. సర్వంతర్యామి అయిన నిన్ను హృదయాంతరాలలోనే సేవించే మహానుభావుడు కూరేసులను తప్పుపట్టిన పాపానికి మన్నించు స్వామి. కూరేషులు మిమ్మల్ని మన్నించిన క్షణమే మీ పాపము నశించినది, భాగవతాపచార దోషం తొలగిపోయినది. నన్ను నిందించినా సహిస్తానేమో కాని నా భక్తులను నిందిస్తే సహించననే విషయాన్ని గుర్తుపెట్టుకొని జీవించండి. అర్చకముఖంగా పలికావా తండ్రి? మా జన్మలు ధన్యమయ్యాయి. కూరేసులు చెప్పినది సత్యం. నీవు అనుగ్రహిస్తావని ఆ పరమభాగవతులు చెప్పారు. అనుగ్రహించావు. చాలు స్వామి, చాలు చాలు. కూరేసుల మహిమ ఇప్పుడు సంపూర్ణంగా అర్థమైంది స్వామి. మీ ఆజ్ఞను శిరసావహిస్తాము. కాంచీపూర్ణ, ఏమిటిది? రాత్రి ఆరాధన ముగియకుండానే ద్వారాలు మూశారే? లేదు స్వామి, ద్వారాలు ముయ్యలేదే.
మరి ఆ గంటల సవ్వడి ఏమిటి? ప్రధాన ద్వార ఘంటికల సవ్వడే కదా? అయ్యా స్వామి, అది తమ కోవెల ద్వారఘంటికా నాదం కాదు. మరి అది కూరేశుల గృహప్రధాన ద్వార ఘంటికా నాదో స్వామి. కంచిలో తమ కోవెలలో ఆరాధన పూర్తయ్యే వరకు పూర్వం అగ్రహారంలో కూరేశుల ఇంట అతిథి అభ్యాగతులకు తదీయ ఆరాధన సాగుతూనే ఉంటుంది. సాధారణంగా ఈ సమయానికి కోవెలలో ఆరాధన పూర్తవుతుంది. కానీ ఈరోజు ఉత్సవం కారణంగా ఆలస్యమైంది. అది తెలియని ద్వారపాలకులు కూరేశుల గృహద్వారాలు మూసి ఉంటారు. ఆ ద్వారాలకున్న ముత్యాల గంటల సవ్వడిని విని తమ ప్రధాన ద్వార ఘంటికలని భ్రమపడ్డారు స్వామి. ఏమిటి? మాకే భ్రమ కలిగించేటంత సంపన్నులా కూరేసులు? తమ అనుగ్రహమే కదా స్వామి. ఆచార్యులకు ప్రణామములు. ప్రణామం. ఆసీనులు కండి. స్వామి, తమ రాకతో ఈ గృహమే పావనమైనది. సాక్షాత్తు ఆ వరదరాజ పెరుమాళ్ వేంచేసినట్లే ఉన్నది. అయినను ఈ అకాలాగమన కారణము తెలియవచ్చునా? కూరేశా, నీవు ధన్యుడవు. నీకొక విషయం చెప్పిపోదామని వచ్చి తిని దానిని నీ చెవిన వేయు వరకు నాకు నిద్ర పట్టున్నట్లు లేదు. ఏమది స్వామి? కూరేశా, 10 నాళ్ల క్రిందట కోవెలలో ఒక విచిత్రము సంభవించినది. మహాత్ములైన కాంచీపూర్ణులను నీ వెరుగుదువు కదా? ఎరుగుదును స్వామి. వారు పరమ భాగవతులు. వరదరాజ పెరుమాళ్కు నిత్య సన్నిహితులై కైంకర్యమును చేయు మహాత్ములు. స్వామి, వరదరాజ పెరుమాళ్ తన అర్చా సమాధిని కూడా విడిచి వారితో సంభాషింతురని కూడా వింటిని. ఆ సంభాషణమే నన్నిక్కడికి తీసుకుని వచ్చిందయ్యా కూరేశా. అవగతము కాలేదు కదా? పెరుమాళ్ కాంచీపూర్ణులు నీ గురించి మాట్లాడుకొనుట కాకతాళీయముగా నేను వింటిని. ఏమిటి స్వామి? హస్తిగిరీశుడైన వరదరాజ పెరుమాళ్ నా గురించి, ఈ అల్పుని గురించి మహాత్ములైన కాంచీపూర్ణులతో సంభాషించినారా? అంతటి పుణ్యమును నేనేమి చేసుకుంటుని? ఎంతటి పుణ్యము మూట కట్టుకొనకపోయినా పరమాత్మునికే భ్రాంతిని కల్పింపగలవయ్యా కూరేశా. ఏమిటి స్వామి? మాయాతీతుడై సత్యస్వరూపుడైన స్వామికి నేను భ్రాంతిని కల్పించుతాయా? అవునయ్యా, ఆ రోజు రాత్రి జరిగిన సంభాషణ ఇది. కాంచీపూర్ణ, ఏమిటిది? రాత్రి ఆరాధన ముగియకుండానే ద్వారాలు మూశారే? లేదు స్వామి, ద్వారాలు ముయ్యలేదే. మరి ఆ గంటల సవ్వడి ఏమిటి? ప్రధాన ద్వార ఘంటికల సవ్వడే కదా? అయ్యా స్వామి, అది తమ కోవెల ద్వారఘంటికా నాదం కాదు. మరి అది కూరేశుల గృహప్రధాన ద్వార ఘంటికా నాదో స్వామి. కంచిలో తమ కోవెలలో ఆరాధన పూర్తయ్యే వరకు పూర్వం అగ్రహారంలో కూరేశుల ఇంట అతిథి అభ్యాగతులకు తదీయ ఆరాధన సాగుతూనే ఉంటుంది.
సాధారణంగా ఈ సమయానికి కోవెలలో ఆరాధన పూర్తవుతుంది. కానీ ఈరోజు ఉత్సవం కారణంగా ఆలస్యమైంది. అది తెలియని ద్వారపాలకులు కూరేశుల గృహద్వారాలు మూసి ఉంటారు. ఆ ద్వారాలకున్న ముత్యాల గంటల సవ్వడిని విని తమ ప్రధాన ద్వార ఘంటికలని భ్రమపడ్డారు స్వామి. ఏమిటి మాకే భ్రమ కలిగించేటంత సంపన్నులా కూరేసులు? తమ అనుగ్రహమే కదా స్వామి. అది జరిగిన సంగతి. స్వామికే భ్రాంతిని కల్పింపగలిగితివని సంతోషం పట్టలేక ఇది నీ చెవిన వేసిపోదామని వచ్చి తిని. అయ్యో, ఎంత పని జరిగినది! అనంత సంపద్విలాసుడు, ఉభయ విభూతి నాయకుడు అయిన స్వామికే భ్రమను కలిగించినదా నా సంపద? ఛీ! ఇటువంటి దోషావహమైన సంపద నాకేలా? అండాళ్, ఈ సంపద మన యందు దోషారోపణము చేసినది. మన జీవికకు అవసరమైనంత మాత్రము నిలుపుకొని సమస్తమును త్యజించదలచితిని. అయ్యో కూరేశా, దీనికా నేను ఈ వార్త నీకు చెప్పినది? తొందరపడకు. ఈ సంపదను నీవు అనుభవించుచుంటివా ఏమి? భాగవత కైంకర్యమునకే కదా వినియోగించుచున్నావు. సంపదను త్యజించిన భాగవత కైంకర్యము ఎట్లు సాగునయ్యా? స్వామి, చింతింపకుడు. ఇది పరమాత్మ సందేశముగా భావింతును. సంపద్వైభవములు చాలు. భగవద్వైభవమును అనుభవించు కాలము ఆసన్నమైనది. ఆ విషయమునే పరమాత్మ మీ వలన నాకు ఆజ్ఞాపించినాడు. కృతజ్ఞుడను. ఈ నిశ్చయమునకు తిరుగులేదు. మన్నింపుడు. నీవే నన్ను మన్నింపవలను కూరేశా. స్వామి పలుకులు సంతోషజనకములనుకుంటుని కాని ఇట్లు విపరీతంగా పర్యవసించుననుకోలేదు. పొరపడుచున్నారు స్వామి. ఇప్పటి వరకు జరిగినదే విపరీతము. ఇక ముందు జరగబోవునదే సవ్యము. ఏది ఏమైనను అంతయును ఆ పరమాత్ముని విలాసలీలయేలే కాని ఇప్పుడిట్లు జరగవలసి ఉన్నది కాబోలు. అదియును నా వల్ల జరగవలసి ఉన్నది కాబోలు. పోయి వచ్చును. భగవత్ కటాక్ష ప్రాప్తిరస్తు.
సంపదల లంపటము వీడిపోయినది. ఇక ఆత్మోజ్జీవనమునకై సదాచార్యుని ఆశ్రయించాలి. కంచిలో వరదరాజ పెరుమాళ్ సన్నిధిలోనే భగవద్ రామానుజులు వేంచేసియున్నారు. వారిని ఆశ్రయించుటయే మనకు కర్తవ్యము, పరమపద లాభము, కేవల ఆచార్య కృపాప్రాప్తమైన విషయము. ఆచార్య నిష్టయే ఆత్మోజ్జీవనోపాయము. రేపే కంచికి ప్రయాణము. మీ వెంటనే నేను. స్వామి, ఈ దాసుడు కూరేశ నామధేయుడు. కూరం అగ్రహార నివాసి. తమ శ్రీచరణాలను ఆశ్రయించడానికి వచ్చాడు. ఈమె నా ధర్మపత్ని ఆండాళ్. సర్వదా నన్ను అనుసరిస్తుంది. మీరే నా కూరేసులు. మీ గురించి విన్నాం. ఆశీనులు కండి. తమ భాగవత కైంకర్యం, తదీయారాధన దీక్ష అనన్య సామాన్యం. మహాపండితులైన మీరు మమ్మల్ని ఆశ్రయించటమేమిటి? ఆచార్య, పాండిత్యం లౌకికమైనది, వ్యవహార జ్ఞానం లోకయాత్ర అవసరం. కాని స్వామి, భగవత్ కృపాప్రాప్తికి ఇవేవీ ఉపకారకాలు కాదు కదా. ఆచార్య సంశ్రయణమే కదా దానికి ఉపాయం. దీనుడనై అర్థించవచ్చాను. అనుగ్రహించండి. మీ వంటి పరమ భాగవతులను పొందటం కన్నా మాకు మాత్రం ఆనందమేమున్నది? సుముహూర్తమున పంచ సంస్కారములను పొందెదురుగాక. ఆ శ్రీయపతి నియమనమును కాదనుటకు మనమెవ్వరము? తల్లి, నీవునూ పతిని అనువర్తింతువు కదా? స్వామి, నా పతి తమకు దాసులు, నేను ఆయనకు దాసురాలను, కనుక దాసాను దాసురాలను. సంతోషము తల్లి. కూరేశ, సుముహూర్తమును వరదరాజ పెరుమాళకు ఆంతరంగికులైన మహాత్ములు కాంచీపూర్ణులు నిర్ణయింతురుగాక. కోవెలలో పెరుమాళ్లను దర్శించుకుని రండు. కూరేశ, తప్త శంఖ చక్రధారణ, ఊర్ధ్వ పుండ్రధారణ, దాసనామ గ్రహణ, అష్టాక్షరీ మంత్రోపదేశ, అర్చనా విధానములనే పంచ సంస్కారములను పొంది ఇప్పుడు మీరు పరిపూర్ణ వైష్ణవులైనారు. పరమపురుషుడైన శ్రీమన్నారాయణుడే ప్రాప్యంగా ఉపాయోపేయములు రెండును ఆ పరమాత్మగానే భావించి వర్తించుట వైష్ణవ లక్షణం. ప్రపత్తి మార్గమే మనకు అవలంబనీయము. స్వామి, వివిధ భగవత్ శాస్త్రములు, తద్రహస్యములు ఏమి చెప్పుచున్నావో నాకు తెలియదు. నేను మాత్రం మా ఆచార్యులైన తమ శ్రీచరణములనే ఆశ్రయింతును. అదే నాకు పొందదగినది. పొందదగిన దానిని పొందించునది కూడా. కూరేశ, మీ ఆచార్య కైంకర్య నిష్ఠ శ్లాఘనీయమే. అట్లని భగవంతుని కాదనరాదు కదా. పరీక్షించుచుంటిరా స్వామి?
భగవానుని జాడ తెలుపు. ఆచార్యునికే సర్వస్వ శరణాగతి చేసి సేవించిన ఆ భగవంతుడు కరుణించడా? వేదములేమి చెప్పనిండు, ఉపనిషత్తులేమి బోధించనిండు, పురాణేతిహాసములు ఏమి అయినను ఉపదేశించనిండు. నేను మాత్రం తమ చరణారవిందములనే ఆశ్రయించి ఉజ్జీవింతును. ధన్యులు కూరేశా, ధన్యులు. పరమాత్మ జాడను చెప్పెడివాడు ఆచార్యుడే అయినప్పుడు పరమాత్మ వైభవమును తెలుపు సామాన్య ఆధ్యాత్మ శాస్త్రాలను, వానిలోని రహస్యార్థాలను గ్రహింపక తప్పదు. వానినైనను అనుగ్రహించవలసిన వారు తమరే కదా స్వామి. అస్తు.